కొప్పర్తి కథావాహిని శ్రోతలకు స్వాగతం. కథాభిమానులకు నమస్కారం. గాంధీ జయంతి సందర్భంగా గాంధీ గారి గురించిన ఒక కథ పేరు గాంధీ మేకు. ఈ కథ వినిపించే ముందు గాంధీ గారి గురించి కొన్ని మంచి మాటలు. జాతీయోద్యమంలో మట్టి నుంచి మహావీరులని, శాంతివీరులని తయారు చేసిన ఘనత మహాత్మా గాంధీది. అహింసాయుత సహాయ నిరాకరణ ఉద్యమం ప్రపంచంలోని వేవేల సైనిక శక్తుల కన్నా మిన్న అని నిరూపించిన ఇంద్రజాలికుడు మహాత్మా గాంధీ. దెబ్బకు దెబ్బ కొట్టడంలో కాదు, కొట్టిన దెబ్బను సహిస్తూ కూడా ద్వేషము క్రోధము లేకుండా అపకారికి సైతం ఉపకారం చేయడమే పరమధర్మం అని బోధించి సామాన్యులని అసామాన్య శక్తులుగా మలిచిన మహాత్ముడు మహాత్మా గాంధీ. ప్రతి ఒక్క వస్తువులో దైవత్వాన్ని గుర్తించి ప్రేమ ప్రవాహ తరంగాలని అవగాహన చేసుకుని ప్రపంచాన్ని ప్రేమమయం చేయాలని తపించిన అద్భుత ప్రవక్త మహాత్మా గాంధీ. స్వీయ నియంత్రణతో నైతిక విలువల పాలన పరమధర్మంగా, కర్తవ్యనిష్ట పూజగా, ధర్మపాలన పరమలక్ష్యంగా ఉత్తమ మానవ వ్యక్తిత్వ నిర్మాణానికి ఉద్యమించిన మహానుభావుడు మహాత్మా గాంధీ. తాను నమ్మింది 10 మందికి బోధించడమే కాకుండా నిత్య జీవితంలో తూచా తప్పకుండా ఆచరించి సమాజ సంస్కరణ, వ్యక్తిత్వ నిర్మాణం, ఆధ్యాత్మికతలను కలగలిపి ఉత్తమ సమాజ సాధనకి, ఉత్తమ పౌరుల నిర్మాణానికి బంగారు బాటలు వేసి మార్గనిర్దేశనం చేసిన మహానుభావుడు మన జాతిపిత మహాత్మా గాంధీ. ఆయన రాజకీయ నాయకుడిగా చలామణి అవడం అనేది సమకాలీన పరిస్థితులు తప్ప మరొకటి కాదు. ప్రధానంగా భారతీయ ఆధ్యాత్మిక శక్తి, వ్యక్తిత్వ నిర్మాణ తత్వానికి ప్రతీక మహాత్మా గాంధీ. ఈనాడు అలాంటి మహాత్మా గాంధీ జీవితాన్ని, ఆదర్శాలని, సిద్ధాంతాలని అమ్ముకుంటున్న కొంతమంది రాజకీయ నాయకుల మీద విసిరిన వ్యంగ్య బాణం ఈ గాంధీ మేకు కథ. వినండి. ఈ కథా రచయిత డాక్టర్ బిఎస్ఎన్ మూర్తి గారు. డాక్టర్ బిఎస్ఎన్ మూర్తి గారితో నాకు 1998, 2000 మధ్యకాలంలో ప్రత్యక్ష పరిచయం ఉన్నది. ఆయన మా నర్సాపురంలో పట్టణ ప్రముఖుల్లో ఒకరు. గాంధేయవాది, గాంధీగారి సిద్ధాంతాలు, ఆయన విశ్వాసాల పట్ల అపరిమితమైన నమ్మకం ఉన్న వ్యక్తి, జర్నలిస్ట్ కూడా. ఎగెన్స్ట్ ఆల్ ఆర్ట్స్ అనే ఒక అద్భుతమైన పుస్తకం ఇంగ్లీష్లో రాశారు డాక్టర్ బిఎస్ఎన్ మూర్తి గారు. వారి రచన గాంధీ మేకు కథ గాంధీ జయంతి సందర్భంగా కొప్పర్తి కథావాహిని శ్రోతలకు వినిపిస్తున్నాను. వినండి. గాంధీ మేకు. మాది చిన్న పెంకుటిల్లు. మా తాత స్వతంత్ర పోరాటంలో పాల్గొన్నారట. ఆయన గాంధీగారి భక్తులట. నా చిన్నప్పుడు మా ఇంటి నిండా గాంధీ, నెహ్రూ, గోఖలే, లజపత్ రాయ్ మొదలైన వాళ్ళ ఫోటోలు ఉండేవి. మా తాతగారు గతించాక మా నాన్న వాటన్నిటినీ మూటకట్టి ఒక పెట్టెలో పెట్టించారు. కానీ గాంధీ బొమ్మ అలా పెట్టెలో పెట్టడానికి వీలు కాలేదు. అది ఫోటో కాదు, పెయింటింగ్. 6 అడుగుల పొడవు, 2 అడుగుల వెడల్పు ఉండేది. 6 అంగుళాల ఫ్రేముతో, వెనకాల చెక్క, ముందు అద్దంతో బిగించి ఉన్న ఆ చిత్రం ఇంట్లో మధ్యగదిలో వేలాడుతూ అలానే ఉండిపోయింది. మా తండ్రి గతించాక దాన్ని తీసి మరెక్కడైనా దాచుదామని అనుకున్నాను, కానీ ఇంకెక్కడా జాగా లేదు. గోడకి అలాగే వదిలేశాను. అంచేత మేం గాంధీగారితో కలిసి బతికేస్తున్నాం. ఆ చిత్రాన్ని గోడకు వేలాడదీసిన మేకు రూపాయి కాసంత, బయటికి 4 అంగుళాలు ఉండేది. ఇంట్లో అందరం దాన్ని గాంధీ మేకు అనడం పరిపాటైపోయింది. దానికే ఇంట్లో పిల్లల వాటర్ బాటిల్సు, కాసిన బట్టలు తగిలిచ్చేస్తూ ఉంటాం. ఎప్పుడైనా చొక్కా వెతుక్కుంటుంటే మా శ్రీమతి గాంధీ మేకు తగిలించారేమో చూడండి అంటుంది. గాంధీగారి చిత్రాన్ని సామాన్తో కప్పేయడం ఇష్టం లేకపోయినా తప్పేది కాదు మరి. ఓ రోజు నా స్నేహితుడు రామదాస్ హడావిడిగా వచ్చాడు. అతను చిన్నప్పుడు మా స్కూల్లో నాతోనే చదువుకునేవాడు. చదువు మధ్యలో ఆపేశాడు. కొన్నాళ్ళు చింతపండు బిజినెస్సు, మరికొన్నాళ్ళు బెల్లం బిజినెస్సు చేశాడు. ఏదీ సరిగ్గా చేయలేదు. కొంచెం డబ్బున్నవాడి కాబట్టి ఆర్థికంగా పెద్ద ఇబ్బంది ఏమీ లేదు. అతన్ని కూర్చోబెట్టి కాసేపు అవి ఇవి మాట్లాడాను. తర్వాత
అతడి రాకకి ప్రత్యేకమైన కారణం ఏమైనా ఉందా అని అడిగాను. మీ ఇంట్లో గాంధీ చిత్రం పెయింటింగ్ ఉంది కదా, అది అర్జెంటుగా కావాలి అన్నాడు. మా ఇంట్లో మాకు అక్కర్లేని పెద్ద సామానది, మరొకరికి ఉపయోగపడితే సంతోషమే. కానీ దాంతో అతడికున్న అవసరమేమిటో నాకతను చెప్పలేదు. చిత్రం లాగ్గానే మేకుతో సహా ఊడొచ్చింది. అప్పుడు చూశాను, గోడలోకి 6 అంగుళాలు మేకు దిగబడి ఉన్నది. చిత్రానికున్న రింగుని తప్పించి మళ్ళీ ఆ మేకుని గోడలోకి దిగ్గొట్టాను. రామదాసు ఆ చిత్రాన్ని 2 చేతులతోనూ భారంగా పట్టుకుని, వస్తాను గురు అంటూ వెళ్ళిపోయాడు. మర్నాడు నుండి పిల్లలతో సైతం అందరం ఆ మేకుని మరింత స్వేచ్ఛగా బట్టలు తగిలించుకునేందుకు వాడుకుంటున్నాం. కానీ అలవాటైపోయింది కాబట్టి దాన్ని గాంధీ మేకు అనే వ్యవహరిస్తున్నాం. 2 రోజులు పోయాక మా వీధిలోనే రామదాస్ కనిపించాడు. రిక్షాలో నేనిచ్చిన గాంధీ చిత్రాన్ని పెట్టి ఊరేగింపులాగా తీసుకెళ్తున్నాడు. చిత్రం ముందు అగరత్తులు వెలుగుతున్నాయి. అతను ఖద్దర దుస్తులు ధరించాడు. నుదుటిన బొట్టుతో పవిత్రంగా కనిపిస్తున్నాడు. వెనకాల 4-5 అనుచరులున్నారు. ఏమిటి సంగతి అని అడిగాను. గాంధీ యువజన సేవా సమితి అని ఒక సంస్థను ప్రారంభించాను అన్నాడు. సంతోషం అన్నాను. గాంధీగారి శిలా విగ్రహం నిర్మిద్దామని సంకల్పించాము అన్నాడు. ఇంకా సంతోషం అన్నాను. మీ కాలనీలో ముకుందం గారని రిటైర్డ్ లెక్చరర్ గారు ఉన్నారు కదా, ఆయన ఇంటికి చందా కోసం వెళ్తున్నా, నువ్వు కూడా రా, తోడుగా ఉంటుంది అన్నాడు. ముకుందం గారు నాకు బాగా తెలుసు. సేవా కార్యక్రమాలంటే అంతో ఇంతో చందా ఇవ్వడం ఆయనకి పరిపాటి. నేను రామదాస్తో వెళ్ళాను. ముకుందం గారు నన్ను చూసి పలకరించారు. మా అందరినీ కూర్చోమన్నారు. ఏమిటి సంగతి అని అడిగారు. నేను రామదాస్ని పరిచయం చేశాను. వీరు గాంధీ సేవా సమితి అధ్యక్షులు అన్నాను. నమస్కారం, నా పేరు రామదాసు అన్నాడు రామదాసు. మీరిలా గాంధీ బొమ్మతో రావడానికి కారణం అని అడిగారు ముకుందం. రామదాస్ గొంతు సవరించుకున్నాడు. తర్వాత ప్రారంభించాడు. గురుగారు, మన ఊరంతా మీరు చూసే ఉంటారు. మీరు ఎప్పుడైనా గమనించారా? మన ఊళ్ళో పెద్ద లోపం ఉన్నది. ముకుందం గారు కాసేపు ఆలోచించారు. ఊరన్నాక చాలా లోపాలుంటాయి. ఇరుకైన రోడ్లు, నీరుపారని డ్రైనేజీలు, ఇలాగా. ఇవన్నీ ఎలాగో ఉన్నాయనుకోండి. అతి ముఖ్యమైన లోపం గురించి అడుగుతున్నాను, అదేమిటో చెప్పండి అన్నాడు. ముకుందం గారు నా వైపు ప్రశ్నార్థకంగా చూశారు. గాంధీ అండి, గాంధీ శిలా విగ్రహం మన ఊళ్ళో లేదు, కుండ బద్దలు కొట్టినట్టు రామదాస్ చెప్పాడు. గాంధీ విగ్రహం లేకపోవడం లోపం ఏమిటి? అది లేని ఊళ్ళు దేశంలో చాలా ఉన్నాయి కదా అన్నారు ముకుందం గారు. అది కాదు, సుభాష్ చంద్రబోస్ది ఉంది, సర్దార్ పటేల్ది ఉంది, కానీ గాంధీజీది లేదు అన్నాడు రామదాసు. లేకపోతే గాంధీజీ ప్రజల మనసులో ఉన్నాడు. ఆయనకు శిలా విగ్రహాలు అవసరం లేదు. బోసు పటేల్ని శిలా విగ్రహాలు లేకపోతే ప్రజలు మర్చిపోతారేమో, కానీ గాంధీజీకి అవసరం లేదు. భలే చెప్పారు సార్. అంతమంది మనసులో ఉన్న వ్యక్తికి ఒక్క శిలా విగ్రహం ఉండద్దు? ఈ తరం సంగతి ఎలా ఉన్నా రాబోయే తరం గాంధీని గుర్తుంచుకుంటారని గ్యారెంటీ ఏమిటి? అయితే మీరు విగ్రహ నిర్మాణానికి సంకల్పించారా అడిగారు ముకుందం. అవును. అయితే నేనేం చేయాలి అడిగారు. రామదాస్ తాపీగా చెప్పాడు. ఏమీ లేదు, శిలా విగ్రహ నిర్మాణానికి దాదాపు 20,000 రూపాయలు ఖర్చవుతుంది. మీ వంతు చందా. విగ్రహం కోసమే అనుకోండి, ఇది దేశం కోసం. నేను వారిద్దరి సంభాషణ వింటున్నాను. గాంధీ పేరు చెప్పుకుని పదవుల్లో వెలుగుతున్న నాయకులు ఊళ్ళో చాలామంది ఉండగా వారందరినీ వదిలి ఇలా సామాన్యుల మీదకి చందాలకు దండెత్తడం నాకు ఆశ్చర్యంగా ఉన్నది. అదే ఆలోచన ముకుందం గారికి కూడా వచ్చినట్టుంది. మొదట అయిష్టతను వ్యక్తం చేశారు, కానీ రామదాసు ఆయన్ని మరీ మొహమాట పెట్టి బేరసారాలాడి చివరికి 400 రూపాయల చందాకు ఒప్పించాడు. ముకుందం గారు చందా సొమ్మిచ్చారు. అది తీసుకుని మీ వంటి వాళ్ళు ఉండబట్టే దేశం ఇంకా ఇలాగైనా నడుస్తోంది అని మెచ్చుకున్నాడు రామదాసు. తర్వాత గాంధీకి జై, ముకుందం గారికి జై అన్నాడు. వెనకాల వచ్చిన అనుచరులు వంతపాడారు. అక్కడి నుంచి కదిలారు. మా కాలనీలో ఉన్న మిగతా ఇళ్ళు, దుకాణాలు, కిళ్ళీ బడ్డీలు సైతం తిరిగి దొరికినంత చందాలు వసూలు చేశాడు. నా దగ్గర మాత్రం వసూలు చేయలేదు. ఆశ్చర్యమే ఉంది, నిలువెత్తు గాంధీ చిత్రాన్ని నేనే ఇచ్చాను కదా. సుమారు 2 నెలల తర్వాత చిన్నబజార్ జంక్షన్లో గాంధీ శిలా విగ్రహ నిర్మాణం పూర్తయింది. 10 అడుగుల ఎత్తు ఉన్న వేదిక మీద 7 అడుగుల విగ్రహం ఆకర్షణీయంగా ఉన్నది. దాన్ని మున్సిపల్ చైర్మన్ గారు ఆవిష్కరించారు. ఎమ్మెల్యే గారు శాంతి కపోతాన్ని ఎగురవేశారు. అన్ని మతాల వారు ప్రపంచ శాంతి కోసం ప్రార్థనలు చేశారు. ఊళ్ళో చిన్న పెద్ద నాయకులంతా
విగ్రహ వేదిక వద్ద అమర్చిన నిచ్చెనెక్కి గాంధీగారి పాదాలకి భక్తితో నమస్కరించారు. కొందరు ప్రముఖులు గాంధీగారి ఆశయాలని ప్రజలకు వివరించి చెప్పారు. సభాస్థలం అంతా మహాత్మా గాంధీకి జై అంటూ నినాదాలతో మారుమోగిపోయింది. పురజనులు ఆ ఆవిష్కరణ మహోత్సవాన్ని సంతోషంగా తిలకించారు. ఇంతటి భారీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన రామదాసు సంఘసేవకుడుగా మంచి గుర్తింపు పొందాడు. చాలామంది ప్రత్యేకించి అతన్ని ప్రశంసించారు. మరో 4 రోజులు గడిచాయి. శిలావిగ్రహ ఆవిష్కరణ స్మృతులు మరుగున పడుతున్నాయి. ఒకరోజు మా ఆఫీస్ ప్యూన్ నర్సయ్యకి కడుపు నొప్పి వచ్చి హాస్పిటల్లో చేరాడు. అతనికి అర్జెంటుగా ఆపరేషన్ చేశారు. ఆ విషయం తెలుసుకుని అతన్ని పలకరించడానికి వెళ్ళాను. నరసయ్య నా రాకకి సంతోషాన్ని ప్రకటించాడు. మాటల సందర్భంలో అన్నాడు, డాక్టర్ గారు ఆపరేషన్ ఫీజు 3,000 అవుతుందన్నారు. కానీ ఆ రామదాస్ గారు డాక్టర్ గారి చేత 1,500 రూపాయలకే ఒప్పించారు. ఆ రామదాస్ గారు చాలా మంచివారు, కష్టాల్లో ఉన్న వాళ్ళని ఆదుకుంటారు అన్నాడు. రామదాస్ మంచితనం గురించి ఆలోచించే ఓపిక నాకు లేదు. కాసేపు నర్సయ్యతో మిగతా విషయాలు మాట్లాడి డాక్టర్ గారున్న గదిలోకి వెళ్ళాను. ఆయనతో నాకింత ముందు పరిచయం ఉన్నది. డాక్టర్ గారిని నరసయ్య ఆరోగ్యం గురించి వివరాలు అడిగాను. ఆపరేషన్ అయిపోయింది కాబట్టి మరేం పర్వాలేదు అన్నారు. అందుకు థ్యాంక్స్ చెప్పాను. మళ్ళీ గుర్తొచ్చింది, 3,000 రూపాయలు అవుతుందని చెప్పి సగం రేటుకే ఆపరేషన్ చేశారట కదా, చాలా థ్యాంక్స్ అన్నాను. సగం రేటుగా అంటే 1,500కే? నాకు ఆపరేషన్ ఫీజు కింద ఇచ్చింది 1,000 రూపాయలే అన్నారు డాక్టర్ గారు. ఇందులో ఏదో తిరగాసుంది అని అనుకుని 1,000 రూపాయలకి ఆపరేషన్ చేసినందుకు ఆయనకి థ్యాంక్స్ చెప్పి గదిలో నుండి బయటకు వచ్చాను. నరసయ్య దగ్గరికి వెళ్ళాను. ఆపరేషన్ ఫీజు కింద నువ్వెంత ఇచ్చావు అని అడిగాను. 1,500 స్వయంగా రామదాస్ గారి చేతికిచ్చాను. ఆయన వల్లే డాక్టర్ గారు ఆ ఫీజుకి ఒప్పుకున్నారు అన్నాడు నరసయ్య. అంటే 1,500 నరసయ్య దగ్గర నుండి వసూలు చేసి డాక్టర్ గారికి ఫీజు కింద 1,000 రూపాయలు మాత్రమే ఇచ్చాడు రామదాసు. 500 తను స్వాహా చేశాడు. నాకు ఆశ్చర్యం వేసింది. రామదాస్ చేస్తున్న ప్రజాసేవలో ఇంత స్వార్థం ఉన్నదా? గతంలో అతడు గాంధీగారి శిలావిగ్రహానికి చందాలు దండడం గుర్తొచ్చింది. ఎంత వసూలు చేశాడో ఎవరికి తెలుసు? ఎవరికి అతను లెక్కలు చెప్పక్కర్లేదు కూడా. నేనే నేరుగా అతన్ని అడుగుదాం అనుకున్నాను. నరసయ్యతో మళ్ళీ వస్తానని చెప్పి రామదాసు ఇంటికి వెళ్ళాను. రామదాసు తీరుబడిగా కర్ర కుర్చీలో కూర్చున్నాడు. తెల్ల పైజమా, తెల్ల లాల్చి, నుదుటిన చిన్న విభూతి బొట్టుతో వెండి మేకులాగా మెరిసిపోతున్నాడు. నన్ను చూసి సాదరంగా ఆహ్వానించాడు. కుర్చీలో కూర్చోమన్నాడు. కూర్చున్నాను. ఎదురుగా గోడ మీద గాంధీ చిత్రం నేనిచ్చిందే ఉన్నది. చిత్రానికి ప్లాస్టిక్ మల్లెపూలమాల తగిలించున్నది. నేను ఆ చిత్రాన్ని చూస్తుంటే అతను అన్నాడు, గాంధీగారంటే నాకు చాలా గౌరవం. ఈ దేశంలో నాలాంటి వాళ్ళకి చాలామందికి ఉపాధి కల్పించాడు. నేనన్నాను, నిన్న విషయం చాలా కాలంగా అడుగుదాం అనుకుంటున్నాను. ఏమిటి? గాంధీగారి శిలావిగ్రహానికి నువ్వు వసూలు చేసిన చందా ఎంత? ఖర్చు పెట్టింది ఎంత? అతను నా వైపు ఆశ్చర్యంగా చూశాడు. నిజం చెప్పమంటావా? నీ దగ్గర దాపరికం దేనికి? శిలావిగ్రహానికి దాదాపు 60,000 రూపాయలు వసూలయ్యాయి. అది తయారు చేయడానికి, పెట్టించడానికి 20,000 మాత్రమే అయ్యింది. మరి మిగతా 40,000 ఏం చేశావు అడిగాను. ప్రజాసేవే ఊపిరిగా బతుకుతున్నవాణ్ణి కాబట్టి నాకు ఆ మాత్రం లాభం లేకపోతే ఎలా అన్నాడు రామదాసు నవ్వుతూ. నేను ఏమీ మాట్లాడలేకపోయాను. అతడు గాంధీ చిత్రం వైపు చూపిస్తూ అన్నాడు, ఆ గాంధీగారి నీడలో నాలాంటి ప్రజాసేవకులు, రాజకీయ నాయకులు పుడుతూ ఉంటారు. ఈ రాజకీయాలు బాగా గిట్టుబాటుగానే ఉన్నట్టున్నాయి. నేనిలా ప్రజాసేవ చేస్తూ రాజకీయాల్లోనే స్థిరపడిపోదామని నిశ్చయించుకున్నాను. అంతా గాంధీగారి దయ. అతడి భవిష్యత్తు కళ్ల ముందు కదలాడింది. ప్రజాసేవ అనే పదాన్ని జనం మెదళ్లలోకి మేకులాగా దిగగొట్టబోతున్నాడు. అతడు ముందు ముందు ఏ కౌన్సిలర్గానో, చైర్మన్గానో, ఎమ్మెల్యేగానో, అవకాశం వస్తే మినిస్టర్గా కూడా దర్శనమియ్యవచ్చు. దేశంలో అలా ఎదిగిన నాయకులు ఎందరో, వారిలో అతడు కూడా చేరతాడు. గోడ మీదే చూశాను. చిత్రంలోని గాంధీ నిస్సహాయంగా చూస్తున్నారు. ఆ చిత్రం నాది. నేనిచ్చిన చిత్రం ఇలాంటి ప్రజానాయకుడికి నీడనివ్వకూడదు. ఈ కళంకం దానికి అంటకూడదు. చూడు రామదాసు, మా పిల్లలు ఆ బొమ్మ కావాలని గొడవ చేస్తున్నారు, ఇచ్చేయగలవా అన్నాను. దానికేం, తీసుకెళ్ళు, నేను మరో చిత్రాన్ని సంపాదించుకుంటానులే అంటూ తీసిచ్చాడు. దాన్ని స్వీకరించాను. నాలో ఏదో తెలియని ఆవేదన. ఇంటికి తిరిగొచ్చాక చిత్రాన్ని మళ్లీ యథాస్థానంలో పెట్టాను. గాంధీ మీకు ఆ చిత్రాన్ని
మళ్ళీ మామూలుగానే మోస్తున్నది. నాకు రామదాస్ గుర్తొచ్చాడు. గాంధీ పేరుని నిత్యం నాలుక మీద మోసే ఆ రామదాస్ కూడా ఒక గాంధీ మేకు కాదంటారా? విన్నారు కదండి, డాక్టర్ బిఎస్ఎన్ మూర్తి గారి కథ గాంధీ మేకు. ఈ కథ ఏప్రిల్ 12, 1989 ఆంధ్రప్రభ వారపత్రికలో ప్రచురితమైంది. మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. మీ కొప్పర్తి రాంబాబు, విశ్రాంత ఉద్యోగి, ఇండియన్ బ్యాంక్, విజయవాడ.